నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడం సీఎం జగన్ తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ వెల్లడి తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె తుఫాన్ వల్ల పంటలు తడిసి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాటిబండ్ల రామకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా టౌన్ చర్చి దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి నష్టపోయిన ప్రతి రైతుని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి పాలనలో ఉండడం మనందరి దౌర్భాగ్యమని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం లేక నిరసన చేపట్టామని రామకృష్ణ తెలిపారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా ఎటువంటి వంకలు చెప్పకుండా 2200 ధర ఇచ్చి కొనుగోలు చేయాలని తెలిపారు. రెండో పంటకు రైతులకు విత్తనాలు పట్టాలు ఉచితంగా ఇవ్వాలని, రంగు మారిన ముక్కుపోయిన మొలకలు వచ్చిన తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని, పంటలను పొలం దగ్గర నుంచి బయటకు తీసుకువెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని పాటిబండ్ల రామకృష్ణ హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇలా ధర్నా చేసి మేము వాళ్ళకి ఇవ్వటానికి కారణం కూడా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే నేను రైతు బిడ్డని అని చెప్పి దాదాపుగా 151 నియోజకవర్గాలు మొత్తం అన్ని నియోజకవర్గాలు పాదయాత్ర చేసి రైతుల కోసం నేను పాదయాత్ర చేశానని మాట్లాడాడో ఆయనకి ఫైనల్గా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయనకి ఆలుగడ్డకి ఉల్లిపాయకి తేడా తెలియదు. అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో రైతుకు న్యాయం జరుగుద్ది అనే నమ్మకం మాకు లేక ఈరోజు అధికారులని కనీసం ఒత్తిళ్లకు లొంగిపోకుండా ఈ రైతుల యొక్క వ్యధ తెలియజేయాలని వారికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇదిగోండి వరి కంకులన్నీ కూడా శుభ్రంగా ఈ విధంగా నారు వేసినట్టు శుభ్రంగా అన్ని చోట్ల కూడా విత్తనాలు మొలకెత్తినాయి. ఇటువంటి వంకలు చెప్పకుండా రైతు ఏదైతే ఆరుగాలం కష్టపడి ఇన్నాళ్ళు పంట పండించాడో ఆ పంట మొత్తాన్ని మద్దతు ధరకి 2203 రూపాయలకి ఎటువంటి వంకలు చెప్పకుండా అంటే ఇది తడిచిందని లేకపోతే ఇది రంగు మారిందని ఇలాంటి వంకలు చెప్పకుండా మొత్తం ప్రతి ధాన్యపు కంకి కూడా 2203 రూపాయల చొప్పున కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము విన్నపం చేస్తూ ఉన్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రైతుల ఉసురు పోసుకోవటం మానేయండి. రైతులకి మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకే ఇక్కడ ప్రతి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, అదేవిధంగా వచ్చే పంటకి ఆర్బీకేల ద్వారా విత్తనాలు కూడా ఫ్రీగా సప్లై చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైతులు ఈ పంట ఉందో వీటిని ఎత్తుకోవడానికి గోతాలు, అదేవిధంగా పొలం దగ్గర నుంచి ఈ మార్కెట్ యార్డ్ దాకా లేదా ఎక్కడైతే కొంటారో అక్కడికి ఉచితంగా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే మీ ఇల్లు ముట్టడించడానికి కూడా ఈ రైతాంగాన్ని వెంట పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం వెనకాడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెనాలి రూరల్ గ్రామాలు కానివ్వండి, అదేవిధంగా అర్బన్ గ్రామాల్లో కూడా వ్యవసాయం చేస్తున్న రైతు కుటుంబాలు చాలా వరకు మేము పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా పంట నష్టపోవడానికి తుఫాను కారణం అయితే
ఏ విధంగా కాలువలు మన పూడికి తీయకుండా రైతులు మురుగుపోయే అవకాశం లేకుండా చాలల్లో నీళ్లు నిలబడిపోయి ఉన్నాయో దానివల్ల మరింత నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర వదిలి వచ్చే పంటలకైనా సరే ఇవన్నీ కూడా సరి చేసుకుని మరింత రైతులకి సహాయం చేయాలని, అదేవిధంగా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా మద్దతు ధరకి ప్రతి రంగుమారిన గింజను కానివ్వండి, మొలకొచ్చిన గింజను కానివ్వండి కూడా ప్రతి కూడా రైతుల వద్ద నుంచి గోతాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచే పొలాల వద్ద కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారులకు కానీ మన తెనాలి ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వినమ్రపూర్వకంగా డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 7వ రోజు ఆందోళనలో భాగంగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లో ఇవ్వాలని, సెంటర్ తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో ఒక ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్స్ కొడుతూ ఒక 4-5 డేస్ నుంచి చేస్తున్నారు. దానికి సంబంధించి పురస్కరించుకొని ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో వాళ్ళు ఒక ధర్నా నిర్వహించడం, దానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మా డిమాండ్స్ వాళ్ళు నెరవేర్చమని వాళ్ళు అయితే దీనిపై అధికారులు కూడా కార్మికులు, ఉద్యోగస్తులు ఆందోళన చేస్తూ ఉంటే పిలిచి చర్చలకు పిలిచి అది కాకపోతే ఇది కాకపోతే అది, అంత కాకపోతే ఇంత ఇస్తాము అదని మాట్లాడుతుంది తప్ప అసలు మేము ఏమీ ఇవ్వము అంటే ఎంత అహంకారపూరితంగా ఉందో కూడా అర్థం చేసుకోవాలి. పైగా దొంగలాగా రేత్రిపూడలు వచ్చి తాళాలు పగలగొట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ముందేమో బెదిరించారు, తర్వాత తాళాలు పగలగొడుతున్నారు. మరి రేపేం చేస్తారో తెలియదు. ఇలాంటి వాటిని ఎన్నిటినో చూసాము. ఏం చేసినా కానీ సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె మాత్రం విరమించే ప్రసక్తే లేదు. ఈరోజు వరకు ప్రశాంతంగా తమ టెంట్లలో కూర్చొని వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అంగన్వాడీ కార్మికులు సమస్యను పరిష్కారం చేయకపోతే రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది. కాబట్టి మేము కూడా ఈ సమ్మెని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. గతం ఎన్నికలకు ముందు ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కనీసం ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోగా ఒక రకమైన భయోత్పాదకంగా సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కనుక ప్రజలు కూడా దీన్ని గమనించి మా ఉద్యమానికి తోడుగా మీరు కూడా మా ఉద్యమానికి తోడుగా ఉండాలని చెప్పి, అలాగే మిగిలిన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా సంఘీభావంగా మా ఉద్యమాన్ని మద్దతు తెలియని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికాన్ని న్యాయంగా పోరాటం చేస్తున్నామండి. మా న్యాయానికి అంటే ఎప్పుడైతే అంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తూ ఉన్నారు. దానినే మేము అడుగుతున్నాము. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయమని కోరుతున్నాము. అయితే మాదేదో గుంతమ్మ కోరికలు అన్నట్లుగా మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా చేసి మా మీద మొండి వైఖరిని చూపించడమే కాకుండా అధికారం జులుం పాటిస్తున్నట్టు తాళాలన్నీ పగలగొడుతున్నారండి. సెంటర్ తాళాలు అలా పగలగొట్టడం ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము. అట్లాగే మీరు సెంటర్ తాళాలు పగలగొట్టినా ఏమైనా సరే మా కోరికల హక్కులు నెరవేరేంత వరకు మేము ఈ నిరవధిక సమ్మెను చేస్తామని తెలియజేస్తాం. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రావుబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రేషన్ కార్డు, పింఛన్ తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని రావుబాబు తెలిపారు. అర్జీదారులు ఎటువంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా సచివాలయంలో కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ సంప్రదించాలని రావుబాబు సూచించారు. ఈరోజు సీఎం గారి ఆరోగ్య ట్రస్ట్ కింద మనకి 25 లక్షల పెంపు కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని కూడా వీసీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సైమల్టేనియస్గా 2 కూడా చేయడం జరుగుతుంది. అది మనకి వీసీ ఇక్కడ రాకపోవడం వల్ల ఎంపీడీ ఆఫీస్లో మిగతా అధికారులు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ నేను గ్రీవెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను ఉన్నాను. అది కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇప్పటికైతే ఇందాక 2 రైస్ కార్డ్స్కి ఇష్యూ మీద సలహా ఇచ్చారు. వాళ్ళకి చెప్పి పెట్టడం జరిగింది. అంటే కొలకలూరులో పిల్లల్ని యాడింగ్ కావడం లేదు అంటే అక్కడ నిన్నటిదాకా డిస్ప్లే అసిస్టెంట్ లేరు కాబట్టి రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చారు. ఇప్పుడైనా విఆర్ఓ గారికి అదేవిధంగా అక్కడ అసిస్టెంట్ కూడా చెప్పి వాళ్ళు కూడా ఇమీడియట్గా యాడ్ చేయమని చెప్పడం జరిగింది.
అలానే ఇద్దరు హౌస్ సైడ్స్ కోసం వచ్చారు. ఇంకొక ఒంటరి మహిళ పెన్షన్ కోసం వచ్చారు. వాళ్ళకు కూడా ఆమెకి వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఎంప్లాయీ, అట్లా ఒంటరి మహిళ అన్మ్యారీడ్ అయినా రాదమ్మా అని చెప్పడం వాళ్ళని పంపించడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా అర్జీదారులు ఉంటే ముందర క్షేత్రస్థాయిలో అర్జీలు తీసుకొని రావాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మధ్యవర్తులు ఎవరైనా రకరకాల ఫ్యామిలీ మెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్లు, పాస్బుక్లకి అలాంటి మధ్యవర్తులు కూడా ఎవరైనా కూడా ఆశ్రయించకుండా ప్రత్యక్షంగా మీరే సచివాలయాలు అప్లై చేయండి. అదేవిధంగా ఏదైనా ఎవరన్నా కూడా ఇబ్బందులు పెడితే మాకు పై అధికారులు తెలియదు. ఈ నెల 20వ తేదీ విశాఖపట్నంలో జరిగే నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి యువగళం ముగింపు సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20వ తేదీ నారా లోకేష్ బాబు గారు యువగళం ఇన్ని రోజులు అంటే సుమారుగా 3132 కిలోమీటర్లు 19 నియోజకవర్గాలు 97 నియోజకవర్గాలు 2100 గ్రామాల్లోంచి లక్షలాది మందిని, కోట్లాది మందిని ప్రజల్ని కలిసిన సందర్భంగా ఈ రోజుతోటి పాదయాత్ర ముగింపు జరుగుతూ ఉంది. దానికి 20వ తేదీ విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరగబోవు బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తెనాలి నియోజకవర్గం మొత్తం నుంచి వేలాదిగా బయలుదేరాలని కోరుకుంటూ, 2 మా మిత్రపక్షమైన జనసేన నాయకులు, కార్యకర్తల, అభిమానులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని 132 కిలోమీటర్ల దూరం 97 నియోజకవర్గాల గుండగా 21 గ్రామాలని టచ్ చేస్తూ కర్షక, కార్మిక, దళిత, బడుగు, బలహీన వర్గాలని కలుస్తూ వారి యొక్క బాధలు తెలుసుకుంటూ వారి బాధలని నివారణ చేయుటకు ఒక ప్లానింగు ఏర్పరచుకుంటూ తెలుగుదేశానికి నేనంటూ ఒక నాయకుడిగా ఉన్నానని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపుతున్న మా యువ నాయకుడు పాదయాత్ర రేపు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ముగుతున్న సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.